నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అమ్మవారికి శక్తివంతమైన పంచమి తేదీ అండి. మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి పంచమి తేదీ అనేది ఎంత శక్తివంతమైనది అనేది. అలాంటి రోజున మనం ఎన్నో రకాల పరిహారాలు చేశామండి ఇంతవరకు కూడా. చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న సమస్య ఏంటి అని అంటే, అక్క మా భూములు అమ్ముడుపోవటం లేదు, మా ఇళ్ళు అమ్ముడుపోవటం లేదు, రియల్ ఎస్టేట్లో బిజినెస్ అనేది చాలా డల్గా ఉంది అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి, ఈరోజు నేను చెప్పబోయే ఈ నిమ్మకాయతో పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే పంచమి తిథికి ఖచ్చితంగా మీరు దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో, అంటే భూమి అమ్ముడుపోవాలన్నా, ఇల్లు అమ్ముడుపోవాలన్నా, రావాల్సిన డబ్బులు రావాలి అన్నా కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పరిహారం ఏంటి, ఎలా చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి వరాహి అమ్మవారు సప్తమాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని 5వ స్థానానికి గుర్తుగా పంచమీ దేవిగా మనం భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారండి. అలాంటి పంచమీ తిథి రోజున ఎంతోమంది అనేక రకాలుగా మొక్కుకు ఉంటాం. మనం 3 పంచమీ తిథులు వరుసగా మొక్కుకొని మన కోరిక తీరడం కోసం చేస్తూ ఉంటాం. కొబ్బరికాయతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అంటే కొబ్బరికాయని పగలగొట్టి అందులో నెయ్యి పోసి ఎర్రటి ఒత్తులు వేసి దీపారాధన వెలిగిస్తూ ఉంటాం. అలాంటి మొక్కులన్నీ కూడా ఇంతవరకు కూడా చాలా మందికి మంచి రిజల్ట్ని ఇచ్చాయండి. నిజంగా ఈరోజు అండి పంచమి తిథి బుధవారం, మనకి 13వ తారీఖు బుధవారం నాడు పంచమి తిథి వచ్చింది కాబట్టి ఈరోజు అండి నిజంగా మీరు 8 గంటల నుంచి 9 గంటల సమయంలో మనకి హోరా సమయం అనేది ఉంటుందండి. ఆ హోరా సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి. లేదు అని అనుకుంటే కనుక మీరు రాత్రి 12 గంటల లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా అండి మీరు అమ్మవారిని తలుచుకొని ఒక చిన్న దీపారాధన, 5 ఒత్తులతో దీపారాధన అండి. అమ్మవారికి 5 అనే సంఖ్య ఇష్టం కాబట్టి మీరు 5 రకాల నైవేద్యాలు పెట్టగలిగినా సరే, 5 రకాల పువ్వులతో అమ్మవారిని అలంకరించినా సరే, లేదంటే కనుక 5 రకాలుగా ఈరోజు దీపాన్ని వెలిగించినా సరే, అంటే పంచముఖ దీపారాధన కానీ, లేదంటే 5 ప్రమిదలను విడిగా తీసుకొని 5 ఒత్తులు వేసి నెయ్యితో వెలిగించుకోండి ఫ్రెండ్స్, ఎర్రటి ఒత్తులతో. ఇంతకుముందు తెలియచేసాం ఎర్రటి ఒత్తుల్ని ఎలా తయారు చేయాలి అనేది. కుంకుమని తడి చేసుకొని మామూలు తెల్లటి దూది ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులని మనం చక్కగా కుంకుమతో రెడీ చేసుకొని తడిపి ఎండబెడితే కనుక చక్కగా ఇప్పుడు చేసినా కూడా రాత్రికి రెడీ అయిపోతాయండి. అలాగా ఆ ఎర్రటి ఒత్తులతో అమ్మవారికి దీపారాధన వెలిగించడం అనేది చాలా విశేషమండి. లేదొక్క 5 ఒత్తులతో వేయలేమో అని అనుకున్న వాళ్ళు మీరు ఒక్క ఒత్తితో అయినా సరే ఈరోజు ఒక దీపారాధనని అమ్మవారి ముందు పెట్టండి. పెట్టి ఈరోజు మీ ప్రార్థన ఏంటి అనేది మీరు కోరుకోండి. ఇంకా ఈ పరిహారం ఏంటి అని అంటే అండి, నిజంగా అమ్మవారికి ఈరోజు వరాహి అమ్మవారికి మామూలుగా అండి భూమికి సంబంధించిన విషయాలు అమ్మవారికి చాలా బాగా పనిచేస్తాయండి. అమ్మవారిని కోరుకుంటే కనుక, అంటే అమ్మవారికి నిజంగా భూమి నుంచి వచ్చిన దుంపలు కానీ ఏవైనా సరే అలాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అంటే మనకి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, చిలకడ దుంపలు కానీ, ఏదైనా సరే భూమిలో నుంచి పుట్టిన పండిన వస్తువులని అమ్మవారికి నైవేద్యంగా పెడితే కనుక చాలా ఇష్టం అంటండి ఆవిడికి. అందువల్ల భూమికి సంబంధించిన విషయాలు ఏమున్నా సరే అమ్మవారు మనకి పరిష్కారాన్ని ఇస్తూ ఉంటారండి. ఎంతోమంది వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ భూమిలో పంటలు సరిగ్గా పండటం లేదని అమ్మవారిని తలుచుకొని పూజలు చేసిన తర్వాత వాళ్ళు నిజంగా వర్షాలు పడడం కానీ, వాళ్ళ భూమిలో పంటలు బాగా పండడం కానీ జరుగుతూ ఉన్నాయండి. అలాగే ఈరోజు మీ భూమి అమ్ముడు ఎవరికైతే కనుక పోవటం లేదో, సొంత ఈ ఇల్లు అమ్మేసి మా అమ్మాయి పెళ్లి చేద్దామని అనుకుంటున్నానక్క అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు కానీ, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, భూమి తగాదాలండి, కోర్టు వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. అలాంటి తగాదాల కోసమైనా సరే ఈరోజు చెప్పబోయే ఈ పరిహారాన్ని రాత్రిలోపు మీరు చేసుకోండి. ఇంకా ఈ పరిహారానికి కావలసింది ఏంటి అని అంటే ఒక్క నిమ్మకాయ చాలండి. నిమ్మకాయ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. ఎందువల్లంటే అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అండి. పసుపు రంగుతో ఉండే వస్త్రాలను కానీ, లేదంటే కనుక పసుపు రంగుతో ఉండే
పరిహారాలని అమ్మవారికి చేస్తే కనుక చాలా మంచిది. పసుపు కుంకుమ అనేది అమ్మవారికి చాలా విశేషం. అలాంటిది పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే చక్కగా వాష్ చేసేసి పన్నీరుతో మీ అరచేతిలో పెట్టుకొని ఆ నిమ్మకాయతో చక్కగా మాట్లాడండి. నిమ్మకాయకి ప్రాణం ఉంటుందంటండి. మన చెట్టు నుంచి కోసేసిన తర్వాత కూడా ప్రాణంతో ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది ఈ నిమ్మకాయకి ఉందండి. చక్కగా అరచేతిలో పెట్టుకొని మీకు ఎలాంటి భూమి సంబంధించిన విషయాలు ఉన్నా కూడా, రావాల్సిన డబ్బులు రావాలి అని అనుకున్నా కూడా మీరు ఇలాంటి ఒక పరిహారాన్ని చేయొచ్చు. నిమ్మకాయతో చక్కగా మాట్లాడండి. మనకి ఇలాంటి తగాదాలు ఉన్నాయి, భూమి తగాదాలు ఉన్నాయి, భూమి అమ్ముడు పోవటం లేదు, నాకు అమ్ముడు పోయేలాగా చేయి తల్లి, నన్ను కాపాడు, నాకు సహాయం చెయ్యి అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో మీ కష్టాన్ని చక్కగా ఒక 5 నిమిషాల పాటు కూర్చొని అమ్మవారి ముందు కూర్చొని ఆ నిమ్మకాయని అరచేతిలో పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారనంటే మీ ఇంటి ప్రాంగణలో అంటే మీ అందరూ కూడా చాలామంది గార్డెన్స్ పెట్టుకుంటూ ఉంటారు చెట్లు పెంచడం కోసం. అలాంటి చోట అంటే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ఈ నిమ్మకాయని గొయ్యి తీసి పాతి పెట్టేసేయండి. ఎందుకు మట్టిలో పెట్టమంటున్నాము అని అంటే అండి, నిజంగా భూమికి ఈ నిమ్మకాయకి అంత కనెక్షన్ అనేది ఉంటుందండి. ఏదైతే భూమికి సంబంధించిన విషయాల కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఈ మట్టిలో పాతి పెట్టేసి నిమ్మకాయని పెట్టడం వల్ల నిమ్మకాయ అండి నిజంగా మన కష్టాన్ని ఆ భూమికి తెలిసేలాగా, వాళ్ళు ఇలాంటి కష్టాలను పడుతున్నారు, వాళ్ళు అడిగిన కోరికను తీర్చమని ఈ నిమ్మకాయ వెళ్ళి మనకి సిఫార్సు చేస్తుందండి. అంతేకాకుండా వారాహి అమ్మవారు కూడా మనకి ఈరోజు తోడుగా ఉంటారు. పంచమి తిథి కాబట్టి అమ్మవారు కూడా కలిసి మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారండి. ఇన్నేళ్లుగా మనకి అమ్ముడు పోని విషయాలు ఏదైతే ఉన్నాయో, జరగని విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయండి. ఇంకా మన ఇంట్లో బయట పాతి పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చెట్లు కానీ ఏమైనా ఉంటే అక్కడ పాతి పెట్టచ్చు ఆ మట్టిలో. లేదు అక్క మాకు చెట్లు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే ఒక చిన్న మట్టి కుండలాగానో లేదంటే కొంచెం ఒక పాత్ర ఏదైనా తీసుకొని అందులో మట్టిని నింపేసి, బయట మట్టి ఉంటుంది కదా రోడ్డు మీద ఎక్కడైనా మట్టి దొరుకుతుంది, ఆ మట్టిని తీసుకొచ్చి ఒక చిన్న పాత్రలో మట్టి కుండలో వేసేసి అప్పుడు ఆ నిమ్మకాయని అందులో పెట్టేసి పాతి పెట్టేసేయండి. ఈ కుండని ఈ మట్టిని ఎక్కడ పెట్టాలి అంటే తూర్పు దిక్కు చూస్తున్నట్టుగా పెట్టండి. నిమ్మకాయని అందులో పెట్టేసి ఆ నిమ్మకాయని అలాగే ఉంచేసేయండి మీ కోరిక తీరేంత వరకు కూడా. మళ్ళీ వచ్చే పంచమి తిథిలోపు ఖచ్చితంగా మీ భూమి సమస్యలు అమ్ముడుపోవటం కానీ మీకు మంచి లాభాలతో మీ కంటి ముందు కనిపించడం అనేది జరుగుతుందండి. అంటే పంచమి తిథి మళ్ళీ కూడా మనకి నెలకి 15 రోజులకు ఒకసారి వస్తుందండి పంచమి తిథి. అందువల్ల మళ్ళీ వచ్చే 15 రోజులలో మళ్ళీ వచ్చే పంచమి తిథిలోపు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఆ నిమ్మకాయని అట్లాగే ఉంచేసేయచ్చు మట్టిలోనే, మీరు ఏం మళ్ళీ కూడా తీయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు ఇంకేదైనా పరిహారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఈ నిమ్మకాయని తీసేసి బయట డిస్పోజ్ చేసేసి మీరు కొత్తగా పరిహారాన్ని అదే మట్టిలో చేసుకోవచ్చండి. ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. ఎవ్వరూ కూడా ఇంకా జరగలేదు అని బాధపడకండి. ఈ పంచమికి ట్రై చేయండి. మళ్ళీ వచ్చే పంచమికి లోపు జరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మీరు కూడా ప్రయత్నించడంలో తప్పులేదు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారా.